5th సెప్టెంబర్ 2016 ఇండియన్ టెలికాం ఇండస్ట్రీని కంప్లీట్గా చేంజ్ చేసిన రోజు. ఆ రోజే ఇండియాలో జియో లాంచ్ అయింది. లాంచ్ అవ్వడంతోనే ఫ్రీ సిమ్, ఫ్రీ ఇంటర్నెట్ వంటి ఆఫర్స్తో లాంచ్ అయిన సంవత్సరానికి 130 మిలియన్ యూజర్స్ని సంపాదించుకున్న జియో ఇవాళటి రోజున 465 మిలియన్ యూజర్స్తో 40% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. జియో అగ్రెసివ్గా గ్రో అవ్వడంతో మల్టిపుల్ కంపెనీస్ టెలికాం ఇండస్ట్రీనే వదిలేశాయి. జియో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ లాగా ఎలా ఎమర్జ్ అయిందని ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, 2006లో ముఖేష్ అంబానీ గారు అనిల్ అంబానీ గారితో ఒక అగ్రిమెంట్ని చేసుకున్నారు. అదేంటంటే ఏ ఒక్కరు ఇంకొకరు చేసే బిజినెస్ సెక్టార్లో 10 లాంగ్ ఇయర్స్ అడుగు పెట్టొద్దని. టెలికాం సెక్టార్లో ఆల్రెడీ అనిల్ అంబానీకి సంబంధించిన ఒక కంపెనీ ఉండడంతో మొదటగా ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ అయ్యేలా చేశారు. నెంబర్ 2, 2007లో ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీకి 4G యొక్క రైట్స్ దొరకడంతో ఇయర్ 2010లో 4,800 crores పెట్టి ఆ కంపెనీని అక్వైర్ చేసుకున్న రిలయన్స్ ఇయర్ 2015లో రీబ్రాండ్ చేసి అదే కంపెనీని రిలయన్స్ జియో అనే పేరుతో లాంచ్ చేసింది. నెంబర్ 3, ఐఐటి బాంబేతో కొలాబరేట్ అయిన జియో 4 డేస్లోనే ఇన్స్టాల్ అయ్యే విధంగా 12 lakh ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంది. ఈ విధంగా జియో టెలికాం లీడర్ లాగా ఎదిగింది. కానీ ఇంత డామినెన్స్ ఒక కంపెనీకి పర్టికులర్ సెక్టార్లో ఉండడం అనేది అంత మంచిదేనా? కామెంట్ సెక్షన్లో తెలిపే ప్రయత్నం చేయండి.